సార్ రాహుల్ గాంధీకి సుప్రీం షాక్, చైనా కార్డు మానేస్తారా? రాహుల్ గాంధీ రాజకీయాల్లో కొన్ని విషయాల్లో ఆయన అగ్రెసివ్గా ఉన్నారు, చక్కగా హుషారయ్యారు, ఇవన్నీ అంటున్నప్పటికీ చైనా విషయంలో మటుకు నేను గతంలో కూడా చెప్పా, విదేశాంగ విధానానికి సంబంధించి కొంచెం స్పష్టత కాంగ్రెస్ పార్టీకి లోపిస్తుంది. బయట లోపిస్తే వేరే విషయం. సుప్రీంకోర్టు నిన్న ఆయన మీద తీవ్రమైనటువంటి అభిశంసన, దాదాపు అభిశంసనే. నువ్వు భారతీయుడు అయితే ఇలా మాట్లాడతావా, భారతీయులు ఎవరు అలా మాట్లాడరు అంది సుప్రీంకోర్టు. అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే దాదాపు ప్రభుత్వ నాయకుడు మోదీ అయితే ప్రతి నాయకుడు రాహుల్ గాంధీ, అంతే కదా. ఆయన్ని పట్టుకొని సుప్రీంకోర్టు నువ్వు భారతీయుడు అయితే ఇలా మాట్లాడవు అంటే ఎంత సీరియస్ అయి ఉండాలి. ఎందుకు అంది అంటే చైనా భారతదేశం యొక్క 2000 చదరపు గజాల భూమిని తీసుకుంది అని ఆయన ఒక ప్రకటన తన భారత్ జోడో యాత్ర సమయంలో చేశాడు. చైనాకు మనం లొంగిపోయాము, చైనా సైనికులు వచ్చి మన సైనికులను సాచి కొడుతుంటే మన వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఇలాంటివన్నీ. రాజకీయంగా మోదీ విధానాలు, తప్పులు ఒప్పులు, ట్రంప్కు లోబడ్డారు, ఇటువంటివి చేయడం వేరు. అదే ఇండియా చైనా తీసుకొని ఇప్పుడు కూడా ఉదాహరణకు ఇప్పుడు కూడా బ్రిక్స్ సమావేశానికి వెళ్ళినా, ఇంకో దానికి షాంఘై చొరవకు వెళ్ళినా చైనాకు లొంగిపోయాం చైనాకు అన్న పద్ధతిలో కాంగ్రెస్ విమర్శ చేస్తుంది. ఇది రెండో భాగం. కానీ సుప్రీంకోర్టు అడిగింది, నువ్వు ప్రతిపక్ష నాయకుడు, ఈ పార్లమెంట్లో మాట్లాడి, నీకు ఏదైనా ఉంటే నువ్వు వీధుల్లో సోషల్ మీడియాలో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది, నీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పు, ఆధారాలు ఉంటే పార్లమెంట్లో చెప్పు అంది. చాలా తీవ్రమైన అభిశంసన ఇది. పరువు నష్టం కేసులో ఇబ్బంది పెట్టకుండా కొంత ఉపశమనం ఇచ్చింది, కానీ కోర్టు మీరు బాధ్యతారహితంగా మీరు మాట్లాడారు, మీరు పార్లమెంట్లో అంటే ఇది పొలిటికల్ స్పీచ్ అన్నాడు ఆయన. పొలిటికల్ స్పీచ్ అయితే ఏదంటే అది మాట్లాడతారా మీరు అని. ఒకటైతే రాహుల్ గాంధీ అయినా కాంగ్రెస్ అయినా గుర్తించాల్సి ఉంటుంది, మోదీని ఏ విషయంలోనైనా విమర్శించవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ట్రంప్ అంశం వచ్చింది, ఉక్రెయిన్ దగ్గర చమురు కొన్నందుకు భారతదేశం మీద 25% టారిఫ్లు విధిస్తానంటే తప్పనిసరిగా పిల్లిని గదిలో వేసుకొట్టినట్టుగా భారతదేశం నిలబడి నువ్వు కొంటలేదా మేమెందుకు చేయకూడదు అని ఎదురు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. సో అట్లాంటి పరిస్థితి వస్తే వేరే విషయం. కానీ ఇక్కడ చైనాకేదో భారతదేశం లొంగిపోయిందని ఒక మానసిక దాడి చేయడం అన్నది దేశానికి కానీ ప్రపంచానికి కానీ మంచిది కాదు. ఈ రెండు దేశాలు కలిస్తే ప్రపంచంలో సగం జనాభా, ఇంకా రష్యా కూడా కలిస్తే, ఈ మూడు కలిస్తే, రష్యా చైనా ఇండియా కలిస్తే ప్రపంచ ముఖ చిత్రం మారిపోతుంది. అది జరగకూడదని ట్రంప్ కోరుతున్నాడు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు స్వయంగా రాహుల్ గాంధీని ఇంత మాట అంది. మరి వాళ్ళు ఏం సర్దుకుంటారు అన్నది ఒకటైతే, పార్లమెంట్లో కూడా జయరాం రమేష్ లాంటి వాళ్ళు ఇప్పటికీ అదే మాట్లాడుతున్నారు, చైనాకు లొంగిపోయాం, చైనాకు లోబడిపోయాం అనే పద్ధతిలో. జయశంకర్ లాంటి వాళ్ళు విదేశాంగ మంత్రి ఈ విషయంలో గట్టిగానే వాళ్ళు చెప్పారు. కానీ కాంగ్రెస్ నిజంగా దిద్దుకుంటుందా లేదా? ఈ చైనా కార్డు అనేది ఇది చైనా అనుకూలత వ్యతిరేకత కాదు, ఇది భారతదేశ ప్రయోజనాలకు సంబంధించి. అమెరికా తర్వాత రష్యా, చైనా, ఇండియా, ఇవే కదా ప్రపంచంలో ప్రధాన శక్తులు. కాబట్టి రాహుల్ గాంధీకి ఇది పెద్ద గుణపాఠం, చెంపపెట్టు లాంటి వ్యాఖ్యలే సుప్రీంకోర్టు చేసింది. మిగతా రాజకీయాలన్నీ వేరు, కానీ చాలా కీలకమైన విదేశాంగ విధానం విషయంలో ముఖ్యమైన స్థానంలో ఉన్నవాళ్ళు బాధ్యత కలిగి మాట్లాడాలన్నది మటుకు దీంట్లో కీలకమైన పాఠం. అయితే భారతీయుడు అని అనొచ్చు అని అనకుండా కూడా ఉండొచ్చు, వాళ్ళకి అనిపించింది నా దేశం దెబ్బతినిపోయింది, నా దేశం భూమి పోయింది అని చెప్తుంటే ఎందుకు అలా మాట్లాడకండి అంది సుప్రీంకోర్టు. చూద్దాం మరి.